నమస్తే పక్కా హైదరాబాద్కి స్వాగతం. ప్రాణం ఉన్న బండరాలను ఎక్కడైనా చూసారా? ఇదేం ప్రశ్న, బండరాళ్ళు మాట్లాడడం ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు చదువుల గుడి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లాల్సిందే. అక్కడ వెంకన్న అనే చిత్రకళాకారుడు రాళ్లకు ప్రాణం పోస్తున్నాడు. బండరాలను కళాఖండాలుగా తీర్చిదిద్దుతున్నాడు. ప్రకృతికి దగ్గరైన చిత్రాలతో ఆలోచింపజేస్తున్నాడు. ఎందుకు ఏ లక్ష్యంతో వెంకన్న ఈ రాక్ పెయింటింగ్ చేస్తున్నాడు? వాట్స్ ది స్టోరీ? ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లైబ్రరీనిగా పనిచేసే వెంకన్నకు చిన్నప్పటి నుంచే బొమ్మలు గీయటం అంటే తెగ ఇష్టం. తనలో అద్భుతమైన చిత్రకళ దాగి ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతతో ఉద్యోగ నిర్వహణ తప్పలేదు. గత 10 సంవత్సరాలుగా లైబ్రరీలో పనిచేస్తున్నప్పటికీ చిత్రకళపై తనకున్న మక్కువను మర్చిపోలేదు, వదులుకోలేదు. చిత్రకళకు సామాజిక బాధ్యతను జోడించి ఔరా అనిపిస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని తెలియజేసేలా ఓయూలోని బండరాళ్లను అందుకు సాధనంగా చేసుకున్నాడు. బండల ఆకారాన్ని బట్టి వన్యప్రాణుల బొమ్మలు గీస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. శిల్పి తన దగ్గరున్న శిలతో రాయిని చెక్కి దాన్ని శిల్పంగా మారుస్తాడు. అది శిల్పి గొప్పతనం. కానీ ఈ చిత్రకారుడు తన దగ్గరున్న రంగులని రాయికి అద్ది దానికి ఒక అందమైన రూపాన్ని ఇస్తున్నాడు. ఇంతకీ ఆ చిత్రకారుడు ఎవరు? తను ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏంటో మనం ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి? మేడం, నా పేరు వెంకన్న అండి. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి గూడూరు మండలం, మహబూబాబాద్ డిస్టిక్ అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో గత 10 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసుకుంటూ నాకు సెలవు ఉన్న రోజుల్లో ఎర్లీ మార్నింగ్ కానీ సెకండ్ సాటర్డే సండే రోజుల్లో డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక సమయాన్ని పర్టికులర్ సమయాన్ని కేటాయించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో రాళ్ల ఆకారాన్ని బట్టి ఆర్ట్ తీస్తున్నాను. అది కూడా పర్యావరణ పరిరక్షణ సంబంధించింది. అడవిలో కానీ ప్రకృతిలో కానీ అంతరించిపోతున్న జాతులు సంరక్షించాలనే ఉద్దేశంతో సేవ్ ద ఎర్త్, సేవ్ ద వాటర్, స్టాప్ ద పొల్యూషన్, సేవ్ ద ట్రీ అలాంటి మెసేజ్ ఇవ్వాలని నేను ఆర్ట్ వేస్తున్నాను మేడం, బండరాళ్ళ మీద. గత సంవత్సరం నుంచి అండి నేను ఉస్మానియా యూనివర్సిటీలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో 100 కంటే పైన 150 చిత్రాలు వేశానండి రాళ్ల మీద. సో ఇప్పుడు ఈ ఆలోచన మీరు ఎప్పటి నుండి వచ్చింది? ఎప్పటి నుండి ప్రారంభించారు బండరాళ్ళ మీద పెయింట్స్ వేయడం అనేది? నేను బండరాళ్ళ మీద ఆర్ట్ వేయాలని నాకు ఎలాంటి ఆలోచన లేకుండే మేడం. ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ ఒక రాయిని చూసి అప్పుడే వచ్చిన ఆలోచనతోటి నేను ఆ రాయిని చూస్తే ఒక చిలుక వెనక తిరిగి చూస్తున్నట్టు ఆ రాయి ఆకారం నాకు కనిపించింది. ఆ రాయిని అలా చిలుకలాగా అనిపిస్తే ఆ పెయింట్ తీసుకొచ్చి దానికి ప్యారెట్ లాగా ఆర్ట్ వేస్తే ఎంత బాగుంటుందో అని చెప్పేసి అక్కడి నుంచి నేను ఆర్ట్ వేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ప్రకృతిలో ఉన్న రాళ్లను పరిశీలించడం, దాంట్లో దాగి ఉన్న రూపాన్ని ఆర్ట్ వేయడం స్టార్ట్ చేశాను. నేను ఈ బండరాళ్ళ మీద నా వృత్తిరీత్యా నేను జీవించి ఉన్నంత వరకు నా ఆర్ట్ను కొనసాగిస్తూనే ఉంటాను. ఒక అమూల్యమైన మెసేజ్ ఇస్తూనే ఉంటాను ప్రజలకు. మరియు ఇలాంటి ఇక్కడనే ఉస్మానియా యూనివర్సిటీని స్టార్ట్ చేసి రహదారుల పక్కన కానీ, రైల్వే రోడ్డు పక్కన కానీ, సముద్ర తీర ప్రాంతాల్లో పక్కన పెద్ద కొండల మీద కానీ జీవరాశులు కూడా ఆర్ట్ వేయాలని నాకు ఉన్నది మేడం. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏ చిత్రకారుడైనా కూడా ఏదో ఒక సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనైతే తన చిత్రాలని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం రహదారుల్లో మరియు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రారంభమైన ఈ చిత్రకళ అనేది మిగతా నగర వ్యాప్తంగా కూడా పక్షులని సేవ్ చేయాలని కానీ, ఇంకా పర్యావరణాన్ని కాపాడడానికి ఇంకా ఈ చిత్రాలు కొనసాగుతాయని చెప్పి వెంకట్ గారు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకైతే ఈ ప్రయత్నం అనేది నిజంగా గొప్ప అనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HMTV. యూనివర్సిటీ విద్యార్థులు చుట్టూ ఉన్న రాళ్ల వద్ద సరదాగా కూర్చోవటానికి వెళ్తుంటారు. మరికొందరు చదువుకోవటానికి కూడా వెళ్తుంటారు. అలా వెళ్లినప్పుడు ఈ పెయింటింగ్స్ చూసి కొంతవరకైనా పర్యావరణాన్ని కాపాడటానికి ఆలోచన చేస్తారన్నది వెంకన్న ఆలోచన. అప్పటి వరకు సాధారణ బండరాయిలా కనిపించిన స్టోన్స్ వెంకన్న చెయ్యి పడగానే ఓ కళాఖండంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు పులి, సింహం, నెమలి, మొసలి, తాబేలు, పాము, చేప వంటి ఎన్నో బొమ్మలు వేశాడు. దాహం వేసి 2 పక్షులు వాటర్ ట్యాప్ వైపు చూస్తున్న చిత్రాలు మనస్సు కట్టిపడేసేలా ఉంది. కేవలం బొమ్మలు వేయటమే కాకుండా ఆలోచింపజేసేలా కొటేషన్స్ కూడా రాస్తుంటాడు వెంకన్న. మార్నింగ్ ఈవినింగ్ వస్తుంటాము. చాలా రోజుల నుంచి సార్ ఎవరు వేస్తున్నారు కానీ చాలా బాగా వేస్తున్నాను. అది బండ ఆకారాన్ని బట్టి దానికి తగ్గట్టుగా స్ఫూర్తిదాయకంగా బాగున్నాయి మేడం. చాలా బాగున్నాయి పెయింట్స్. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ దగ్గర ఇక్కడ పోలీస్ స్టేషన్, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఆపోజిట్. అంటే ఇక్కడ తిరుగుతుంటాం మేడం, వాకింగ్ చేసుకుంటా తిరుగుతుంటాము. చాలా బాగున్నాయి మేడం.
ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 100కు పైగా బండరాళ్ల మీద బొమ్మలు వేయాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నాడు వెంకన్న. సెలవు రోజు లేదా ఖాళీ టైం ఉన్నప్పుడు బండరాళ్ల మీద బొమ్మలు వేస్తుంటాడు. బండరాయి ఆకారాన్ని బట్టి బొమ్మలు వేయటం ఆయన ప్రత్యేకత. ఉస్మానియా యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న బండరాళ్ల మీద ఎక్కడ చూసినా ఆయన వేసిన బొమ్మలే కనిపిస్తాయి. ప్రకృతికి దగ్గరగా ఉండేలాగా బొమ్మలు గీస్తాడు కాబట్టి అటువైపుగా వెళ్లే మార్నింగ్ వాకర్స్ కి కూడా ఆ బొమ్మలు ఎంతగానో నచ్చుతాయి. జంతువులు, పక్షులు ఇలా ప్రకృతికి సంబంధించిన బొమ్మలే వేస్తాడు. కేవలం బండలే కాకుండా చెట్ల మీద కూడా జిరాఫీ, ఆవు వంటి బొమ్మలు వేశాడు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తన కళతో ఉడతా సాయాన్ని చేస్తున్న వెంకన్నకు ప్రభుత్వం సహకారం ఉంటే మరిన్ని చిత్రాలతో ముందుకు వస్తానని అంటున్నారు. ఇప్పటికే 100కు పైగా పర్యావరణ రక్షణ కోసం చిత్రాలు వేసిన వెంకన్న అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. హైదరాబాద్ మెట్రో కాస్త కమర్షియల్ మెట్రోగా మారిపోతుంది. మొన్న మెట్రోలో రాయితీలు తొలగించగా నిన్న వాష్రూములపై డబ్బులు వసూలు చేశారు. తాజాగా ఫ్రీ పార్కింగ్ పై అధికారులు దృష్టి పడింది. ఫ్రీ పార్కింగ్ లో ఉన్న పార్కింగ్ ప్రదేశాలు ఇకపై పెయిడ్ పార్కింగ్ గా మారబోతున్నాయి. హైదరాబాద్ మెట్రో నగర రవాణా వ్యవస్థలో చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ప్రతిరోజు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న మెట్రో ఎల్ఎన్టీ అందిన కాడికి ప్రయాణికుల నుంచి దోచుకుంటోంది. కొద్ది రోజుల కిందట టికెట్లపై హైదరాబాద్ మెట్రో సంస్థ రాయితీలు తొలగించింది. ఆ తర్వాత వాష్రూమ్స్ కి ఛార్జీ వసూలు చేశారు. ప్రయాణికుల్ని ఎలా దోచుకోవాలో ఆలోచించిన ఎల్ఎన్టీ కన్ను ఫ్రీ పార్కింగ్ ఉన్న చోట పడింది. ప్రస్తుతం నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ లో ఫ్రీ పార్కింగ్ సౌకర్యం ఉంది. ఇక ఫ్రీ పార్కింగ్ ను తొలగిస్తూ ఎల్ఎన్టీ నిర్ణయం తీసుకుంది. నగరంలో మెట్రో రైల్లో ప్రయాణించే వారికి ఎల్ఎన్టీ మెట్రో రైల్ సంస్థ షాక్ ఇచ్చింది. ఇకపై వాహనాలతో వచ్చి మెట్రో స్టేషన్ లో పార్కింగ్ చేసి వెళ్లాలంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించవలసిందేనని ఎల్ఎన్టీ ప్రకటించింది. మొత్తం 3 కారిడార్లలో 50 స్టేషన్లుండగా 40 స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంది. అందులో చాలా స్టేషన్లలో ఇప్పటికే పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తుండగా నాగోల్ నుంచి మియాపూర్ కారిడార్లో చివరి స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. మెట్రో రైల్లో ప్రయాణించే వారికి షాక్ ఇచ్చిన మెట్రో రైల్ సంస్థ మెట్రో స్టేషన్ లో పార్కింగ్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అంటోంది. ప్రస్తుతం 66 కిలోమీటర్ల మెట్రోలో 3 కారిడార్లలో 59 స్టేషన్లు ఉన్నాయి. అందులో ఎన్ స్టేషన్స్ అయిన మియాపూర్, నాగోల్ వంటి పెద్ద స్టేషన్స్ లో ఉచిత పార్కింగ్ ఉంది. కానీ ఇప్పుడు అన్ని స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ ను అమలు చేసేందుకు ఎల్ఎన్టీ మెట్రో సంస్థ సిద్ధమైంది. ఆగస్టు 25 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ స్టేషన్ లో పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తామని సంస్థ ప్రకటించింది. పైలట్ రన్ గా ఇవాళ నాగోల్ మెట్రో స్టేషన్ లో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని పరిశీలించామని, ప్రయాణికుల ఆందోళనతో తాత్కాలికంగా నిలిపేసి ఆగస్టు 25 నుంచి అమలు చేస్తామని వెల్లడించింది. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్న ఎల్ఎన్టీ పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకే పెయిడ్ పార్కింగ్ తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయోగాత్మకంగా పార్కింగ్ ఫీజు తీసుకున్నారు. ప్రయాణికుల నుంచి మెట్రో సంస్థ పార్కింగ్ ఫీజుల్ని ముక్కుపిండి వసూలు చేయబోతోంది. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న నిర్మాణ సంస్థ తమని తాము సమర్థించుకుంటూ ప్రకటన కూడా విడుదల చేసింది. మంచి పార్కింగ్ వసతులు కల్పించడంతో పాటు అనేక ఫెసిలిటీస్ కల్పిస్తామంటూ అందులో పేర్కొన్నారు. ప్రయాణికులు కూడా తమకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. పార్కింగ్ ఫీజు విషయంలో మెట్రో ప్రయాణికులు అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్లు బాగలేవు, ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అస్సలు బాగలేదు, అన్ని గుంతలు ఉన్నాయి. అదంతా కరెక్ట్ ఉంటేనే కదా పార్కింగ్ చేయడానికి మాకు కూడా ప్రాబ్లం లేదు. కానీ దానికి కూడా రీజనబుల్ రేట్స్ ఉండాలి కదా. 10 రూపాయలు 20 రూపాయలు అంటే అనుకోవచ్చు, 40 రూపాయలు 50 రూపాయలు అంటే వర్కౌట్ కాదు కదా. ఈక్వల్ టు ట్రైన్ ఉన్నది కదా టికెట్ అంతవరకు. అంటే పార్కింగ్ ఏరియా అంటే పార్కింగ్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు వాళ్ళదే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ, అది కరెక్ట్ కాదు కదా. పోలీస్ కంటే కంపల్సరీ పార్కింగ్ ఏరియా ఛార్జెస్ తీసుకోవచ్చు. ద్విచక్ర వాహనాలు, కార్ల పార్కింగ్ కోసం స్పష్టమైన సూచనలు చేయడంతో పాటు 24 గంటలు సీసీ కెమెరాల నిఘా, అలాగే సులభమైన పద్ధతిలో చెల్లింపు విధానాలు, బయో టాయిలెట్స్ సౌకర్యాన్ని కల్పించేందుకు పార్కింగ్ రుసుము తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం పార్కింగ్ ఫీజులను పర్మనెంట్ గా డిస్ప్లే చేస్తున్నామని తెలిపింది. ప్రయాణికులు తమ మద్దతు, సహకారాన్ని ఎల్ఎన్టీ మెట్రో రైలుకు అందించాలని విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్ ఉప్పల్ మెట్రోలో ఉచిత పార్కింగ్ ఎత్తేయడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు ప్రయాణికులు మెట్రో సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మెట్రో రైల్ టికెట్ల ధరలు పెంచి ఇప్పుడు పార్కింగ్ కూడా డబ్బులు వసూలు చేయడం అన్యాయమని వాపోయారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని చెప్పుకుంటూ వచ్చిన HMRL&T వాస్తవ రూపంలో అవన్నీ సత్యదూరమని నిరూపిస్తోంది. వినాయక చవితి సమీపిస్తుంది. ప్రతి ఏట్లాగే ఈసారి కూడా ఘనంగా వేడుకల భాగ్యనగరం సిద్ధమవుతుంది. POP విగ్రహాలతో చెరువులు, కుంటలు కలుషితం కాకుండా నిమజ్జనానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ ను ఇక సిద్ధం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పవిత్రంగా పూజించిన దేవుణ్ణి ఇలా నిమజ్జనం చేయటం బాధగా ఉందని వాపోతున్నారు. భాగ్యనగర వినాయక నిమజ్జనం అంటే గణపయ్యలంతా ట్యాంక్ బండ్కే బారులు తీరుతారు. సిటీ నలుమూలల నుంచి విగ్రహాలు ఇక్కడికే చేరుకోవటం వల్ల నిమజ్జనాల టైంలో ట్యాంక్ బండ్ పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు రసాయనాలతో తయారు చేసిన పాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో హుస్సేన్ సాగర్ కలుషితమవుతోంది. సిటీలోని పలు చెరువులు సైతం విషతుల్యమవుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ట్యాంక్ బండ్ పై భారం తగ్గించేలా స్థానికంగానే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే ఏర్పాట్లు చేశారు. నగరంలో 74 నిమజ్జన కొలనులను నిర్మించింది GHMC. ప్రతి ఏటా పెద్ద ఎత్తున విగ్రహాలు సిటీలోని చెరువుల్లో నిమజ్జనం చేయటం ద్వారా అవి కాలుష్య కారకాలుగా మారుతూ ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా GHMC ఈ నిమజ్జన కొలనుల నిర్మాణాలు చేపట్టింది. నలభై 43 అడుగుల పొడవు, 43 అడుగుల వెడల్పుతో 4 అడుగుల లోతుతో ఈ కొలనులను నిర్మించారు. వీటికి ప్రజల నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చింది. చాలా మంది వీటిలోనే నిమజ్జనం చేశారు. అయితే ఇప్పుడు వీటి నిర్వహణను గాలికొదిలేయటంతో అవి అపరిశుభ్రంగా తయారై దుర్గంధం వెదజల్లుతున్నాయి. నిర్వహణ లేకపోవటంతో చాలా చోట్ల నిమజ్జన కొలనులు మురికి కూపాలుగా మారిపోయాయి. ఇప్పటికి చాలా చోట్ల వినాయక ప్రతిమలు కుంటల్లోనే ఉండిపోయాయి. చెత్త పేరుకుపోయి దోమలకు నిలయంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందువులు ఎంతో ఇష్టంగా భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. రానున్నది వినాయక చవితి కాబట్టి ఎక్కడ చూసినా సందడి అయితే మొదలైంది. వినాయక విగ్రహాలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు వాటిని బుక్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిమజ్జన కొలువులు మాత్రం సిద్ధంగా లేవు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిమజ్జన కొలువులు. అయితే నిమజ్జన కొలువులు ఏంటా అని మనం అనుకోవచ్చు. అయితే మనము పూజించేది మట్టి వినాయకుడు కాదు కదా, POPతో తయారు చేసి రసాయనాలతో కూడిన రంగులు అద్దిన వినాయకుని మనం పూజిస్తున్నాం. కాబట్టి ఇలాంటి వినాయకుడిని మనం గనక నీళ్ళల్లో నిమజ్జనం చేస్తే నీళ్లు మొత్తం కూడా కలుషితమై చుట్టుపక్కల ప్రాంతాల వారికి ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందని ప్రభుత్వం దీన్ని గతంలో నిమజ్జన కొలువులను అయితే ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసింది. అంటే ఇందులోనే నిమజ్జనం చేయాలి అనేసి ఆర్టిఫిషియల్గా అయితే ఈ లేక్స్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ మనం ఇక్కడ చూడవచ్చు, ఇంకా ఈ లేక్స్ వినాయక చవితి పండగ దగ్గరలోనే ఉన్నా ఇంకా ప్రభుత్వం మాత్రం శుభ్రత మాత్రం ఏమాత్రం పాటించడం లేదు. నీళ్లు మాత్రం మురికిగానే ఉన్నాయి. ఇంకా ఇవి మురికి నీళ్లతో నిర్వహణలోనే ఉన్నాయి. అయితే మన ఊర్లలో అయితే వినాయక నిమజ్జనం అనేది ఊర్లలో కానీ ఊర్లలో చెరువుల్లో కానీ కుంటలలో కానీ చేసుకుంటాం. కానీ హైదరాబాద్ లాంటి నగరంలో మాత్రం మన హైదరాబాద్లో మాత్రం హుస్సేన్ సాగరే అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందరూ హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయడానికి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం వాడుతుంది అంటే విగ్రహాన్ని తయారు చేసేది POPతో, అందులోనూ రసాయనాలతో కూడిన రంగులతో చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు హుస్సేన్ సాగర్లో కూడా వేయడానికి పర్మిషన్ లేదు. కాబట్టి ఇలాంటి ఆర్టిఫిషియల్ లేక్స్ని మాత్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇలాంటి లేక్స్ ఇప్పుడు 74 అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. కానీ ఎక్కడ మాత్రం ఇంకా వీటి నిర్వహణ అయితే మొదలు పెట్టినట్టయితే లేదు. నవరాత్రుల పాటు మనము పూజించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి వాటిని నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం మురికి నీళ్ళల్లో చేయడం అనేది భక్తులకు ఎంతోగానో అసంతృప్తిగా ఉంది అని భక్తులైతే చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంకా పండగ దగ్గరలోనే ఉంది కాబట్టి 74 ఆర్టిఫిషియల్ లేక్స్ని వాటిని నిర్వహణ చూసుకొని వాటిని ఎప్పటికప్పుడు నీళ్లు పరిశుభ్రం చేసుకుంటూ కొత్తగా నీళ్లు నింపడం చేస్తే బాగుంటుంది అని భక్తులైతే కోరుతున్నారు. కెమెరామన్ గోవర్ధన్తో అలేఖ్య, HMTV, హైదరాబాద్.
వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే కొలనుల్లో నెలకొన్న అపరిశుభ్రత వాతావరణం పట్ల కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన నిమజ్జన కార్యక్రమం నిర్వహించే కొలనులు దుర్గంధం వెదజల్లుతూ అపరిశుభ్రంగా తయారైనా పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు చెరువులు కూడా వ్యర్థాలతో నిండిపోవటంతో మురికి నీళ్లలో నిమజ్జనం చేయటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగ దగ్గర పడుతున్న నేపథ్యంలో నిమజ్జన కొలనుల వద్ద పనులు తొందరగా పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేస్తూ కొత్త నీళ్లను నింపుతూ ఉండాలని భక్తులు కోరుతున్నారు. కాదేది వ్యాపారానికి అనర్హం అనుకున్నారు ఏమో కానీ ఓ రాజస్థానీ కుటుంబం ఏకంగా డ్రగ్స్ దందా పార్టీ చేసింది. అయితే రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు హెరాయిన్ డ్రగ్స్ ని తీసుకొచ్చి కస్టమర్లకు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ఓ వ్యాపారి వద్ద నుంచి ఏకంగా 4.5 కోట్ల రూపాయల విలువైన 620 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. పాలీ జిల్లాకు చెందిన వ్యాపారి సావర్జు డ్రగ్స్ దందా చేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి కారులో హెరాయిన్ డ్రగ్స్ ని తీసుకొచ్చి గట్కేసర్లో ఉండే సబ్ సప్లయర్ మంగల్ రామ్ చౌదరికి ఇచ్చాడు. అయితే మంగల్ రామ్ తన 2 కుమారులు దినేష్ చౌదరి, గణేష్ చౌదరితో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. పోలీసులు పక్కా సమాచారంతో రాయదుర్గం పరిధిలోని టెలికాం నగర్లోని దాచి ఉంచిన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. 4 డ్రగ్స్ పెడ్లర్లతో పాటు మత్తు పదార్థాలు వినియోగిస్తున్న 5గురిని అరెస్టు చేశారు. మాదాపూర్ టీం అండ్ రాయదుర్గం పోలీస్ 3 డ్రగ్ సప్లయర్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు 620 grams ఆఫ్ హెరాయిన్ అంటే వర్త్ 4 crores 35 lakhs హెరాయిన్ పేస్ట్, దాంతోపాటు 5 కన్జ్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. సావర్ జాట్ అనే అతను రాజస్థాన్ నుంచి ఈ 620 grams ఆఫ్ హెరాయిన్ పేస్ట్ ఏముందో దాన్ని తీసుకువచ్చేసి మంగల్ రామ్ అనే అతని గడ్కేసర్లో ఉన్న మంగల్ రామ్ అనే అతని ఇంట్లో పెడతాడు. మీలో యాక్టింగ్, డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయా? షార్ట్ టైమ్స్ లో వీడియోలో రీల్స్ చేస్తున్నారా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు పొందాలనుకుంటున్నారా? అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోండి. మీ కళలకు మేము సహకారం అందిస్తామంటుంది థ్రిల్ సిటీ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్. టాలెంట్ ఎవరి సొత్తు కాదు, అవకాశం వదలొద్దు, సోషల్ మీడియానే మీ హద్దు అనే నినాదంతో థ్రిల్ సిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ ప్రకటించింది. ఈ కరెక్టరైజర్స్ ఈవెంట్ లో టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కూడా పాల్గొన్నారు. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండి? నచ్చిన రంగంలో రాణించేందుకు కావలసిన అవకాశం రావాలి. కానీ ఇప్పుడు యాక్టింగ్, డైరెక్షన్ మీద ఆసక్తి ఉన్నవారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించుకుని షార్ట్ టైం వీడియోలతో తెగ ఫేమస్ అవుతున్న వారు చాలా మందే ఉన్నారు. ఇన్స్టా రీల్స్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు పలువురు. అలాంటి వారికి సృజనాత్మకత ఉంటే లక్షల ప్రైజ్ మనీ గెలవండి అని హైదరాబాద్కు చెందిన థ్రిల్ సిటీ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సవాల్ విసిరింది. థ్రిల్ సిటీలోని థీమ్స్ పై అలరించేలా, ఆలోచింపజేసేలా ఉన్న అత్యుత్తమమైన వీడియో రీల్స్ 3ని ఎంపిక చేసి ₹1,00,000 చొప్పున బహుమతులను అందించే బృహత్ కార్యక్రమానికి తెరతీసింది. యాక్టింగ్, డైరెక్షన్లో యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఛాలెంజ్ ని తీసుకొచ్చారు. థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ ఈవెంట్ కర్టెన్ రైజర్ వేడుకకు టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ ముఖ్య అతిథిగా వచ్చారు. సోషల్ మీడియాపై ఆధారపడని వ్యవస్థ, వ్యాపార రంగమంటూ ఏదీ లేదని, టాలెంట్ ఎవరి సొత్తు కాదని, క్రియేటివిటీ కలిగిన ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా పట్టం కడుతుందని విశ్వక్సేన్ పేర్కొన్నారు. ఇందులోకి కొత్తగా ప్రవేశించే వాళ్లు కూడా బ్రహ్మాండంగా రాణించొచ్చని ఆయన అన్నారు. Definitely consider it as a practice for the competition కంటే కూడా the content is good, you especially చెప్తున్నా కదా, people who just now started as influencers, అది ఎవరి ప్లాట్ఫామ్ కాదు, ఇట్స్ ఎవ్రీబడీస్ ప్లాట్ఫామ్. సో ఆల్ ద బెస్ట్ టు ఎవరీవన్. సోషల్ మీడియాలో ఇంత ఫాస్ట్ మూమెంట్లో ఒక కంటెంట్ వెళ్తుంది అని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు సోషల్ మీడియా కంటెంట్ను ముందుకు తీసుకెళ్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ని మనం ఎందుకు అప్రిషియేట్ చేయొద్దు? ఎందుకంటే ప్రతిసారి ఏమవుతున్నది అంటే నాకు అవసరం ఉంటుంది, ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి వీడియో తీస్తారో తను వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళకు మధ్యలో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా మనం ఒక టాస్క్ ఇవ్వాలి. నెంబర్ 1 ఇన్ఫ్లుయెన్సర్స్ అనో, బెస్ట్ క్రియేటివ్ ఇన్ఫ్లుయెన్సర్ అనో, బాగా ఒక మంచి కంటెంట్ని ఈజీగా తీసుకెళ్లే ఇన్ఫ్లుయెన్సర్ అనో, ఒక పెద్ద విషయాన్ని చిన్నగా చెప్పే ఇన్ఫ్లుయెన్సర్ అనో, ఇలా ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్ దే ఆర్ హావింగ్ అవర్ సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ వీడియో మేకింగ్.
3 విభాగాల్లో 3 విజేతలను ఎంపిక చేసి ప్రముఖ దర్శకుల సమక్షంలో జరిగే వేడుకలో ₹1,00,000 చొప్పున నగదు బహుమతి అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. థ్రిల్ సిటీలో ఉన్న అన్ని థీమ్స్ ని కవర్ చేసి ఒక వీడియో రూపంలో ప్రచురిస్తే బహుమతులు అందజేయనున్నారు నిర్వాహకులు. సోషల్ మీడియానే ప్రొఫెషన్ గా భావించే వారికి ఇది సువర్ణ అవకాశం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని బహుమతిని మీ సొంతం చేసుకోండి. వీళ్ళు ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ ఇచ్చారు. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంతకుముందు ఎక్కడ నేను ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ అని అయితే వినలేదు. బట్ ఇట్స్ రియలీ నైస్. మనల్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంది అండ్ వాళ్ళ వర్క్ని ప్రోగ్రెస్ చేసి కొంచెం వాళ్ళ అవుట్పుట్ ప్రాపర్గా ఇచ్చినట్టు కూడా దే కెన్ యాక్చువల్లీ పర్ఫామ్ వెరీ వెల్. సో వాళ్ళు ఏం చేశారంటే థ్రిల్ సిటీ మొత్తాన్ని కవర్ చేసి వీడియోస్ని పెట్టమని చెప్పారు. ఫర్ దాట్ దే టోల్డ్ దిల్ గివ్ అ ప్రైజ్ ఛాలెంజ్. 3 lakhs ప్రైజ్ అనౌన్స్ చేశారు. 3 categories-లో ఈచ్ 1 lakh లాగా చేశారనమాట. విశ్వక్ సేన్ గారు వాళ్ళ చేతుల ద్వారా లాంచ్ చేస్తున్నారు అంటే మేము ఇక్కడ రావడం జరిగింది. థ్రిల్ సిటీకి ఫస్ట్ టైం వచ్చాము. ప్లేస్ కూడా చాలా బాగుంది అండ్ ఆల్సో 3 categories-కి విన్నర్ అనౌన్స్మెంట్ ఉంది. సో మొత్తం కలిపి 3 lakhs క్యాష్ ప్రైజ్. హైదరాబాద్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. సాధారణ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి రోగాలు పంజా విసురుతున్నాయి. దీంతో వైరల్ ఫీవర్లతో బాధపడుతూ హాస్పిటల్కు క్యూ కడుతున్నారు బాధితులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అయితే కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యంత పాశవికంగా లైంగిక దాడి చేసి చంపడం పట్ల యావత్ దేశం బగ్గుమంటుంది. నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు వైద్యులకు రక్షణ కల్పించాలంటూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సేవలను బహిష్కరించారు. ఆ ఎఫెక్ట్ హైదరాబాద్లో ప్రభుత్వ హాస్పిటల్స్ పైన పడింది. జూనియర్ డాక్టర్ల ధర్నాతో హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. దోమల బెడద వల్ల వైరల్ ఫీవర్స్ విజృంభించి రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. కానీ అక్కడ అవసరమైన మేర వైద్య సేవలు అందడం లేదని రోగులు చెప్తున్నారు. 2-3 రోజుల నుంచి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నామని, డెంగ్యూ పేషెంట్స్ కి జాండీస్ వచ్చి సీరియస్ గా ఉందని చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ డాక్టర్లు ధర్నాతో ఓపీ సేవలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు బాధితులు. కలకత్తాలోని వైద్యురాలిపై జరిగిన హత్యాచారణం ఘటనతో అయితే హైదరాబాద్లోని అన్ని హాస్పిటల్స్లో కూడా జూనియర్ డాక్టర్లు అయితే గత 3 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. అయితే హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల కింద నుంచి ఎంతో పేదలను ఆదుకునే ఫీవర్ హాస్పిటల్లో కూడా మనమైతే ప్రజెంట్ ఉన్నాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే సమ్మె మొదలైందో అప్పటి నుంచి ఇక్కడ కూడా స్ట్రైక్ జరుగుతుంది. అయితే నిత్యము ఎప్పుడు ఫీవర్ హాస్పిటల్లో అయితే వేలాది మంది వస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు అదే ఫీవర్ హాస్పిటల్లో మాత్రము స్ట్రైక్ జరగడంతో అయితే మనకు అంతా ఖాళీగానే కనిపిస్తూ ఉంది. ఏమని చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ అడ్డగుట్ట నుంచి వచ్చినాం. మా కొడుకుకి 5 రోజులు అయింది, జ్వరం వస్తుంది, తగ్గుతలేదు, తింపుతున్నారు, డాక్టర్లు స్ట్రైక్ చేస్తారంట. మరి ఎప్పటి నుంచి చూస్తామని చెప్తున్నారు? ఏం చెప్తలేరు. ఇవాళ బంద్ అంటారు, రేపు బంద్ అని చెప్తారు. మేము 3 daysకి వెళ్ళి హాస్పిటల్ వస్తున్నామండి. ఏ డే రానియండి డాక్టర్ అవైలబుల్ లేరు, అది ఇది అని చెప్తున్నారు. గవర్నమెంట్ దవాఖానా అంటే మేము ఓటులు గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు మీరు ప్రజల సేవ చేయాలనా లేదా? మీరు డాక్టర్ది ఇబ్బంది, అది ఇబ్బంది అంటే పేషెంట్ ఇప్పుడు డెంగ్యూతో, ఫుల్ డెంగ్యూతో, జాండిస్తో ఉన్నారు. పేషెంట్ చచ్చిపోతే ఏమైనా హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ తీసుకుంటుందా? 3 daysకి వెళ్ళి తిరుగుతున్నాం, డాక్టర్ లేరు. ఎవరికి పోయి మేము చెప్పుకోవాలా మా ప్రాబ్లమ్స్? పైసలు లేదనే కదా గవర్నమెంట్కి వస్తాం మేము. గవర్నమెంట్ అది కూడా పట్టించుకోకపోతే దేనికోసం మీరు ఉండి మాకు? 3 రోజుల నుంచి ఇక్కడ హాస్పిటల్కి తిప్పుతూ ఉన్నారు కానీ ఒక్క డాక్టర్ కూడా అవైలబుల్ లేరు. అంటే ఫీవర్ హాస్పిటల్కి మాత్రం ముఖ్యంగా వచ్చేది ప్రత్యేకంగా అయితే మనకు తెలిసిన విషయమే, పేదవాళ్ళు వస్తూ ఉంటారని చెప్పి. అయితే డెంగ్యూ పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ తిప్పుతున్నారు. కానీ కనీసం ఈ ఫీవర్ హాస్పిటల్లో అయితే వచ్చిన పేషెంట్స్కి కూడా అసలు ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేరు, అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పి అయితే పేషెంట్స్ కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే చిన్నపిల్లల నుంచి మ్యాక్స్ పెద్ద పిల్లవాళ్ళు చాలా మంది వరకు అయితే డెంగ్యూతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా పేషెంట్స్ వాళ్ళ సిచ్యువేషన్ సీరియస్గా ఉందని చెప్పినా కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి అయితే ఫీవర్ హాస్పిటల్లో కనిపించడం లేదని చెప్పాలి. ఫీవర్ హాస్పిటల్లో అని కానీ ఇంకా బయట హాస్పిటల్స్లో ఏదైతే సమ్మె జరుగుతుందో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కనీసం ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి, అంటే పేషెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి, వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు తీసుకొస్తారని చెప్పి కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజానంతో సుప్రియా, HMTV, హైదరాబాద్. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 44లో 7 వర్క్ పేట్స్ ఇండో అమెరికన్ ఆసుపత్రిని సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ప్రారంభించారు. ఈ హాస్పిటల్లో పెంపుడు జంతువులకు సంబంధించిన వివిధ రకాల వైద్య సేవలు అందించబడతాయి. వీటిలో సాధారణ వైద్య పరీక్షలు,
శస్త్రచికిత్సలు, వ్యాక్సినేషన్లు, గ్రూమింగ్, బోర్డింగ్ వంటి సేవలు ఒకే చోట ఉండే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. తమ పెట్ను ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నామని విజయ్ దేవరకొండ తెలిపారు. నేను విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ అండ్ 7 Oaks హాస్పిటల్ ఓనర్ సంధ్య గారు, శ్రీరెడ్డి గారు ఈరోజు 7 Oaks హాస్పిటల్ ఓపెన్ చేయడానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్నాము. ఈ హాస్పిటల్లో మా పెట్ స్టామ్ ఇక్కడ తీసుకొస్తాము అండ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ pet hospital that's privately owned with the latest facilities from the US technology, medicine wise. So మా petni ఇక్కడ తీసుకొస్తాము. సో వాళ్ళ ఓపెనింగ్కి నేను ఆనంద్ రావడం జరిగింది అండ్ we're very happy to be here. విజయ్, మీరు హస్కీ బ్రీడ్ కాకపోయి ఉంటే మీరు ఏది చూస్ చేసుకున్నారు? అంటే మీ ఫేవరెట్ ఏది? నెక్స్ట్ యాక్చువల్గా హస్కీ వచ్చింది కదా. నాకు పెద్ద బ్రీడ్ల గురించి తెలియదు. వాడిని చూసి ఒకలాంటి ప్రేమ కలిగింది, వాడిని తీసుకొచ్చినాం. I just feel like I don't know breed at all. I have no such things, but I want like a black dog. Okay. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భార్య న్యాయ పోరాటానికి దిగింది. హైదర్గూడలోని భర్త ఇంటి ముందు కొడుకుతో బైఠాయించింది. కొడుకు అంగవైకల్యంతో పుట్టడంతో భార్య కొడుకును బయటకు గెంటేశాడు ఆ భర్త. ఈ విషయం భార్య భర్త కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య అలేఖ్య భర్త ఉదయ్ కుమార్ ముందు మాత్రం ఇంటి ముందు నిరసనకి దిగిందని, అయితే వీళ్ళ పెళ్ళయి సుమారు 14 సంవత్సరాలు అయినప్పటి నుంచి కూడా ఇప్పటికైతే కుమారుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండడంతో అయితే భార్యని మాత్రమే రావాలని చెప్పి భర్త అంటున్నాడు. అయితే కుమారుడిని మాత్రం యాక్సెప్ట్ చేయకపోతాం. అయితే ఇరు వర్గాలు 2 రోజుల నుంచి మాట్లాడుకున్నా కానీ ఎలాంటి సొల్యూషన్ లేకపోవడంతో అయితే నిన్న రాత్రి నుంచి అయితే భార్య అలేఖ్య భర్త ఇంటి ముందు అయితే నిరసన చేస్తుంది. 2014లో మ్యారేజ్ మేడం, 2016లో బాబు పుట్టిండు. బిఫోర్ మ్యారేజ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ. ఇన్ లాస్, అత్తయ్య, మామయ్య, బ్రదర్ ఇన్ లా, వెరీ హ్యాపీ. లైక్ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం మేము. అత్త, కోడళ్ళం, మామయ్య, ఇంకా నేను, మా బ్రదర్ ఇన్ లా, నేను, హస్బెండ్, నేను ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం మేడం. సడన్లీ టోటల్ ఫ్యామిలీ మొత్తం చేంజ్ అయిపోయారు. సరిగ్గా చూపించుకోలేవు, బేబీ లైఫ్ ఖరాబ్ చేసేసినావు, నీ లైఫ్ నేను ఖరాబ్ చేస్తా. ఎట్లా ఉన్నా మదర్ యాక్సెప్ట్ చేశారు కానీ ఫాదర్కి కొంచెం టైం పడుతుంది. మెల్లిమెల్లిగా నా హస్బెండ్ని చేంజ్ చేసుకుందాము. హ్యాబిట్ బాధ అనేది అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకు ఉంటుంది. మెల్లమెల్ల డైజెస్ట్ అవుతుంది, హ్యాబిట్ అయిపోతుంది, చేంజ్ అవుతుంది. 2 years టాలరేట్ చేసిన మేడం. నాకు చాలా ప్రెషర్ పెట్టేసారు. మా ఇంటికి వెళ్ళిపోయినా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. అంటే నేను గొడవడి పోయినా, ఇట్లనే ప్రెషర్ పెట్టి నేను వెళ్ళిపోయినా. మా వాళ్ళని పిలుచుకొని వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడు కానీ నేను ఎప్పుడు మా అన్నయ్య వాళ్ళని, మా మమ్మీ వాళ్ళని, మా వాళ్ళు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతుర్రు. ఎప్పుడు నా వల్ల నేను ఇన్వాల్వ్ చేయలేదు. బికాస్ సిచ్యువేషన్ మమ్మల్ని చేంజ్ చేసింది తప్ప అంతకుమించి ఏం లేదు. బిఫోర్ చైల్డ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు నా వాళ్ళతో అడుగుపియొద్దు, చేంజ్ అవుతారు. భాస్కర్ మాత్రం బయటికి రావాలి, మాకు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి అలేఖ్య కుటుంబ సభ్యులైతే కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఖజానంతో సుప్రియా, HMTV, హైదరాబాద్. సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ అమానుష ఘటనను వైద్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రి ముందు వైద్యులు ఆందోళనకు దిగి నిరసన వ్యక్తం చేశారు. వైద్యురాలి హత్య జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు వైద్యులు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హైదరాబాద్ కు వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘన స్వాగతం పలికారు.
బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త తాగదు, నిజం తాగదు.